అన్న కొంచెం వెడల్పుగా ఉంటే కొంచెం పక్కన జరగండి. అలాగా అందరూ వస్తారు. ఇలా గట్టిగా వైడ్గా ఉన్నాను. ఓకే, ఒకసారి కొద్దిగా బ్యాక్ జరిగింది. మూర్తి అన్న కొంచెం వెనక్కి రా అన్న. अमर है 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 ओके सर ఓకే ఓకే దళితుల కోసం పోరాడిన బీసీ. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మహానుభావులు జ్యోతిరావు పులే గారి వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా యావత్ నుండి మొత్తం వచ్చి ఆయనకి నివాళులు అర్పించారు. జ్యోతిరావు పులే గారు గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన ఎన్నో అంటే మన జీవితాలనే మార్చే గమ్యంలో ఒక దళితుల కోసం కానీ ఒక పేద బలహీన వర్గాల కోసం కానీ ఆయన పాటుపడే సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ విధంగా వాటి కోసం ఫైట్ చేసి ఒకప్పుడు హస్బెండ్ చనిపోతే అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యని కూడానో ఆ చితిలో వేసి తగలబెట్టే పరిస్థితులు ఉండేవి. అలాంటి విషయాల్ని కూడానో జ్యోతిరావు పులే గారు వచ్చి వాటిని ఆపారు. అలాగే పేదలు దళితుల్ని ఎంత నీచంగా చూసారంటే ఈ కాలంలో కాకుండా ముందు కాలంలో ఎలాగుండేదంటే దళితులు ఆ కాలనీలో నడవాలన్నా వాళ్ళకి రానిచ్చేవారు కాదు, ఒక గ్రామంలో కూడా రానిచ్చేవారు కాదు. దళితులు అంటే పూర్తిగా వాళ్ళకి నిషేధించే పరిస్థితిలో ఉంచేవారు. అలాంటి వాటి నుండి జ్యోతిరావు గారు పులే గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఒక సమాజాన్ని ఒక సంస్కరణగా మార్చి పూర్తిగా మనం ఈ విధంగా ఉండాలి, దళితులన్నా పేదోళ్ళన్నా ధనికులన్నా ఎవరైనా ప్రతి కులంకి వేరు చేసి వాళ్ళు తక్కువ జాతి కింద తీసి చేయకూడదు, అందరికీ ఒకటే న్యాయం ఒకటే ధర్మం అన్నట్టు ఇచ్చి జ్యోతిరావు పులే గారు వచ్చిన తర్వాతే మొత్తం భారతదేశం యొక్క వాతావరణం కానీ ఇది కానీ మనం ఒక దళితులకు కానీ ఒక తక్కువ జాతి కులం వాళ్ళకి కానీ మనం వాళ్ళకి దూరం చేయకూడదు, వాళ్ళు కూడా మనతో కలిసి ఉండాలన్న ఒక భావన కల్పించే విధంగా మొదటిసారిగా ఫైట్ చేసింది జ్యోతిరావు పులే గారు అండి. ఆయన ఖచ్చితంగా ఆయన చేసిన సంస్కరణలు వీటికి ఇప్పటికి కూడా భారతదేశం ఈ విధంగా ఉన్నది కొద్దిగా మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా జ్యోతిరావు పులే గారి వల్లే. ఆయనకి మనం ఖచ్చితంగా నివాళులు అర్పించుకొని ఆయన మనసుకి శాంతి కలగాలని కోరుకుంటున్నామండి.